వెల్కమ్ టు అరుణారా వర్కర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఫిష్ ఫ్రై చేస్తున్నాడు మా ఆయన. ఫిష్ కర్రీ అయితే నేను తినను, అందుకోసమే ఫ్రై చేసి ఇస్తాడు నా కోసమని. నాకు రాదు చేయడానికి, ఫిష్ కర్రీ చేయడానికి రాదు, ఫ్రై చేయడానికి రాదు. మా ఆయననే చేస్తాడు ఎప్పుడన్నా ఫిష్ తెచ్చినప్పుడు. అది స్మెల్ బాగాలేకుంటుంది, చేతులంతా స్మెల్ అవుతుంది, కానీ ఫ్రై చేసినాక తిన్నాకే స్మెల్ అనిపించదు, అప్పుడు టేస్టీగా ఉంటుంది ఫ్రై. ఇప్పుడు కర్రీ చేస్తున్నాడు, కొన్ని తీసి పెట్టిండు కర్రీకి, కొన్ని ఫ్రై చేసిండు నా కోసమని. ఇప్పుడు కర్రీ చేస్తా అన్నాడు. అది ఫిష్ కరిగినాక చేతులు వాసన ఉంటుంది కదా, అందుకోసం నాకు మంచిగా అనిపించదు, కానీ చేసినాక ఫ్రై చేసినాక తినడం మాత్రం మంచిగా అనిపిస్తుంది. ఓన్లీ ఫ్రై తింటా నేను, తన కోసం కర్రీ చేసుకుంటున్నాడు. ఏం వంట చేస్తున్నా నీకు? ఫిష్ కర్రీ. ఏం చేస్తున్నావా? ఫిషా? అన్నం పంచే. ఫస్ట్ నాకు వంటనే రాకుండే, మా ఆయన నేర్పించిండు వంట. మా ఆయన వంటలు మంచిగా. ఏం వేస్తున్నావు? మా ఆయన వంటలన్నీ బాగా చేస్తాడు. నాన్ వెజ్ అయితే ఇంకా బాగా చేస్తాడు, కానీ ఇప్పుడు నాన్ వెజ్ చికెన్ మటన్ తినము. ఎప్పుడన్నా ఫిష్ తినాలనిపిస్తే తెచ్చుకుంటాడు, తెచ్చుకొని తనే కడిగి చేస్తాడు. నాకు రాదు ఫిష్ చేయడము, అది స్మెల్లే నాకు బాగా అనిపించదు, కానీ ఫ్రై చేస్తే తినడం బాగా అనిపిస్తుంది. ఫ్రై కూడా మా ఆయననే చేసిస్తాడు. ఏం చేస్తున్నావా? నాన్ వెజ్ చేయడమే రాదు నాకు అసలు. అన్నం పంచే, అన్నం పంచే. ఇదేం ఫిష్ చెప్పుదు? ఇదేం ఫిష్? ఇదేడి మా ఆయన పాప్లెటా? ముండ్లు ఉండవి? ఒకటే ఉంటాను, చిన్న చిన్న ఉండవా? టేస్ట్ ఉందా? పాప్లెట్ ఇది ఫ్రై కూడా చేస్తారు కదా? నేను తినవా? మరొక వీడియోలో పెడతా, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని.